నాణ్యత కోసం పంపించారు. అసలు మీకు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అంటే ఇప్పుడు నెయ్యి నాణ్యత గురించి టీటీడీ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే 2022లో ఐసీఆర్కి పంపించారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు. ఇది కాకుండా ఇంకొక అంశం కూడా చెప్తాను. ఇప్పుడు నెయ్యి కల్తీ గురించి 3 లేయర్స్ ఆఫ్ టెస్టింగ్ అండి. తిరుమలలో ల్యాబ్ టెస్టులు జరిగాయి. తిరుమలలో ల్యాబ్ టెస్టులు లేవు అని ఏ రకంగా బుకాయిస్తారని అడుగుతున్నా. అసలు 3 లేయర్స్ ఆఫ్ టెస్టింగ్లు జరుగుతున్నప్పుడు ఒకవేళ నిజంగా నాణ్యత లేకపోతే అవన్నీ కూడా రిజెక్ట్ చేస్తారు కదా. మరి అది రిజెక్ట్ చేస్తున్నారు స్వామి అని చెప్తా ఉంటే అది వాడారు అని ఎట్లా బుకాయిస్తారని అడుగుతున్నా. నేను ఒక్కటే చెప్తున్నానండి, తిరుమల తిరుపతి దేవస్థానం అటానమస్ బాడీ అయినప్పుడు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ మీకు ఎన్డీడీబీ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం కదా రిలీజ్ చేయాల్సింది. ఒకవేళ నిజంగా ప్రజలకు తెలియాలని అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేయడం ఏంటండి? అది నువ్వు రిపోర్ట్ వచ్చిన 2 నెలల తర్వాత. అసలు ఇక్కడ ఈ అంశం అర్థం కావట్లా. మీకు ఒకవేళ నిజంగానే ఈ రిపోర్టు మీకు తప్పు జరిగిందని తెలిసినప్పుడు 2 నెలలు ఎందుకు వెయిట్ చేశారు? ఒకవేళ ఇదే మీరు ప్రజల ముందు పెట్టాలన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనకు జనరల్గా ఏదైనా ఎవరికైనా ఒక క్యాన్సర్ లాంటిది మన ఇంట్లో వాళ్ళకో లేకపోతే తెలిసిన వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటారా? రెండో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి, ఒక సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇతను ఈ రకమైన డయాగ్నైజ్ అయ్యింది క్యాన్సర్ అని, ఒకవేళ నిజమా కాదా, ఏ స్టేజ్లో ఉన్నారు అని తెలుసుకుంటారు కదండి. మరి అలాంటప్పుడు ఎన్డీడీబీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఎన్ఎఫ్ఎల్కి పంపించాలి కదండి. నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్ ఉంది, లేకపోతే ఐసీఏఆర్ బెంగళూరు ఉంది. సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదండి? తీసుకోకుండా కేవలం రాజకీయాలకు వాడుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ప్రజలు గమనించగలరని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఒకే అంశం చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళకపోవడానికి ఏ రకంగా కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేద్దామని ఈ తెలుగుదేశం పార్టీ పన్నాగాలు పన్నారు. నిన్న మా పార్టీ తాలూకా ఎమ్మెల్యేలకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదంట. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? సో ఇవన్నీ గమనించమని కోరుతున్నాం. ఇప్పటికైనా కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి ఈ చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఇప్పటికైనా ఈ లడ్డూ రాజకీయాలు ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఈయన సిట్ వేసుకున్నాడండి. సిట్టు వలన ఏం ఉపయోగం అండి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పైన నింద వేశాడు. ఈ సిట్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడుకి కాదండి. ఈ రిపోర్ట్ ఎవరికి చేస్తారండి? అంటే ఆయన ఏం స్క్రిప్ట్ అయితే రాసిస్తాడో సేమ్ స్క్రిప్టే కదా ఈయన సిట్ అధికారులు కూడా తీసుకొచ్చి చెప్పేది. ఎవరైనా నిజంగా కనుక ఆ ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి అని అంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయిస్తారు. ఇండిపెండెంట్ ఎంక్వైరీ అంటే సుప్రీంకోర్టు మాజీ జస్టిస్లను తీసుకుని వచ్చి ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయిస్తారు. ఈయన సిట్ వేసి ఈయన చెప్పినట్టు రిపోర్ట్ రాయించేసుకొని అది ప్రజల ముందర పెడదామని. ఇది రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ చిన్నపిల్లోడిని అడిగినా కూడా చెప్తారు ఈ సిట్లో వచ్చే దానికి వచ్చే రిపోర్ట్స్ ఏంటనేది. ఇవాళ ఒక క్లారిటీ లేకోకుండా ఈఓ మాట్లాడిన మాటలకి డబల్ 2 సార్లు ఎందుకు మాట్లాడారు? జూలైలో వెజిటేబుల్ ఆయిల్ అని ఎందుకు మాట్లాడావు? అది ఎన్డీడీబీ రిపోర్ట్ చూసే కదా మాట్లాడింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడితో సెప్టెంబర్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని మాట్లాడారు. మీ దగ్గరికి ఎన్ని రిపోర్ట్లు వచ్చినాయి ఎన్డీడీబీ నుంచి? 10 రిపోర్ట్లు ఏమన్నా వచ్చినాయా? వచ్చింది ఒకటే రిపోర్ట్ కదా. మరి ఈ రకమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా ఈ మొత్తం ఇదంతా కూడా
ఒక అభూత కల్పన కిందన ప్రజలందరి మైండ్స్లోని విషాన్ని నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇంత దారుణమైన పనులు చేస్తున్నాడని ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతాము.